ఒక్కసారి వాసుకొని చూపించండి. ఎందుకు చూడాలి వాడిని? వాడు నిన్ను లవ్ చేయట్లేదంట. నాకు తెలుసు, నేను వాడిని లవ్ చేయట్లా. లవ్ కాకపోతే ఏం చేసుకుంటారే మీరిద్దరు? ఏదో ఒకటి చేసుకుంటా. మమ్మల్ని వదిలేయండి, నేను ఇక్కడే ఉంటా. జాన్, మీరింటికి వెళ్ళండి. రాత్రి అంతా ఇది ఇక్కడే ఉండని, అప్పుడు తెలుస్తుంది. జాన్, చాలా మంది మోహానికి పెట్టుకునే పేరు ప్రేమ. కానీ వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నా అది మోహమే అనుకుంటున్నారు. వాళ్ళిద్దరు మనసులో ఒకటే, వాళ్ళ ఆలోచనలు ఒకటే. బోత్ ఆర్ మ్యాడ్, మ్యాడ్లీ ఇన్ లవ్. ఎంత పని చేశావురా? ఆ పిల్ల నిన్ను కలవాలని రాత్రంతా బయటే కూర్చుంది. బంగారం లాంటి కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగావు కదరా. ఛీ! మేడం, మోనికని కలవాలట. కానిస్టేబుల్ని చంపేస్తానని బెదిరిస్తున్నాడు మేడం వాస్కో. అలాగే మేడం. అబ్బా రండి మేడం, గట్టి కుమ్మేశారు. ఈ మధ్య మీ పోలీసులు బాగా రొమాంటిక్గా తేరారు మేడం. నేను చెప్పాను కాబట్టి అక్కడితో ఆపారు, లేకపోతే సాలిటరీ సెల్లో పడేసేవారు. మోనిక ఎక్కడ మేడం? ఏం మాట్లాడతావు మోనికతో? ఏం మాట్లాడాలని ఇంత పెంట చేసావు బే సాలే? మేడం, నా మనసులో ఏముందో మీ ముందు ఓపెన్గా చెప్పేస్తా. అసలు దాని ఇష్టం. ఇదే లాస్ట్ మీటింగ్, ఒకసారి చూడండి ప్లీజ్. మోనికా, రాత్రంతా ఏడ్చావా? నీకు ఊరి శిక్ష పడుతుందంట, నిజమేనా? లేదు, మహా అయితే లైఫ్ వేస్తారు. నువ్వేమైనా జడ్జారా? అన్ని ముందే చెప్తున్నావు. ఈ నెలలో నన్ను కోటి తీసుకెళ్తారు. జడ్జి గారు ముచ్చటపడి ఓ 2-3 ఏళ్ళు వేస్తే ఇక్కడే బుద్ధిగా ఉంటా. ఒకవేళ లైఫ్ వేస్తే 24 గంటలు తిరగక ముందు నీ ఊళ్ళో ఉంటా. ఎలా ఉంటావు? దీలు కూడా దుకేస్తా. ఏం చేసినా ఇప్పుడే. ఈ వయసు, ఈ మోహం మళ్ళీ రావు. 2-3 ఏళ్ళు అయితే నువ్వు మేనేజ్ చేస్తావు. 14 ఏళ్ళు అయితే నీకు ఇంట్రెస్ట్ పోద్ది, నాకు ఇంట్రెస్ట్ పోద్ది. న్యూస్ పేపర్ చదువుకో, అప్పుడు డిసైడ్ చేద్దాం. ఏం చేసినా ఇప్పుడే. ఈ వయసు, ఈ మోహం మళ్ళీ రావు. మోనిక హ్యాపీగా తన వదినతో కలిసి ప్రోగ్రాం చేసుకుంటుంది. జైల్లో ఉన్న వాస్కో హ్యాపీగా ఉన్నాడు. ప్రతి ఆదివారం వాళ్ళ నానమ్మ చర్చ్ దగ్గర డబ్బులు పంచుతూనే ఉంది. ఎవ్వరికీ టెన్షన్ లేదు, ఒక్క నాకు తప్ప. నెల రోజుల తర్వాత కోర్టు తీర్పు వచ్చింది. వాస్కోకి లైఫ్ సెంటెన్స్ పడింది. కానీ ఎక్కడో డౌట్, వాడు జైలు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తాడని. మేడం, వాడు ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తే వాడిని పట్టుకుని తీసుకెళ్లి సాలిటరీ సెల్లో వేశాం మేడం. గుడ్. ఒకవేళ లైఫ్ వేస్తే 24 గంటలు తిరగక ముందు నీ ఊళ్ళో ఉంటా. సాలిటరీ సెల్ ఎక్కడా? మేడం, ఇక్కడ పెద్ద గొయ్యి ఉంది మేడం. It's a long 1-kilometer tunnel from Agoda Central Jail to a cattle shed. ఇది ఎప్పుడో తవ్వి పెట్టుకున్నాడు. వాటిని ఎప్పుడు అరెస్ట్ చేసినా పెట్టేది సెంట్రల్ జైల్లోనే.
కరెక్ట్గా టనల్ సాలిటరీ సెల్కి పెట్టుకున్నాడు. కావాలనుకున్నప్పుడు తప్పు చేయటం, సాలిటరీ సెల్కి వెళ్ళిపోవటం. సాలా మాస్టర్ మైండ్. గ్యాంగ్ మొత్తం పోలీస్ డ్రెస్లు వేసుకుని పోలీస్ బండిలు తిరుగుతూ డిపార్ట్మెంట్ మొత్తం కన్ఫ్యూజ్ చేసి పడేశారు. తనలా జైల్కా ఖచ్చితంగా వాడు పోలీసులోకి దొరకడు. దొరికితే మనకే దొరకాలి. ఎక్కడెక్కడ ఎంతెంత డబ్బు కప్పెట్టాడో వాడికే తెలుసు. पूरा गोवा को नाकाबंदी कर दो. सारी चेक पोस्ट को इन्फॉर्म करो. వీళ్ళు పోలీసు వాళ్ళు కాదురా. హాయ్, మనకు తెలియకుండా మన షిప్ కింద డబ్బంతా దాచారు. బాక్స్ లో ఉన్న డబ్బంతా వెహికల్స్ లోకి ఎక్కిస్తున్నారు. सभी के सभी पुलिस यूनिफॉर्म में भाई, और पूरा व्हीकल्स भी पुलिस व्हीकल्स है भाई. జాన్, ఎస్ మేడం. వాస్కో జైలు నుంచి తప్పించుకున్నాడు. వాట్? నీ చెల్లెక్కడా? నా కళ్ళ ముందే ఉంది మేడం. దాన్ని అక్కడే ఉంచు. నేను ఇప్పుడే వస్తున్నాను. షూర్ మేడం. మరిపోతుంది మేడం. ఫాలో చేయడాన్ని. రేయ్, ఆ 2 కార్లు సైజ్ చేయండి. డబ్బంతా తీసుకెళ్ళి ఇంట్లో దాచేయండి. ఇల్లు మాత్రం ఆక్కూడదు. బాబు ఎక్కడా? డబ్బు ఉందేమో చూడరా. డబ్బేం లేదు చూడు. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? జాన్, ట్రాక్ మోనికాస్ మొబైల్ ఇమీడియట్లీ అండ్ ఫైండ్ అ లొకేషన్. నీ ఫ్రెండ్, నీ గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు నా దగ్గర ఉన్నారా? पहले किसको मारूं बोल. नी फ्रेंड, गर्लफ्रेंड, नी फ्रेंड, गर्लफ्रेंड, फ्रेंड. Oh, I think girlfriend better. అరే